హాయ్ హలో నమస్తే. నేను మీ శిరీష మధురాని. ఎలా ఉన్నారు అందరూ? ఏం లేదండి, ఇంట్లో ఫ్రెష్గా కొంచెం కరివేపాకు అయితే ఉంది. అది కూడా ఆర్గానిక్ది. పప్పుల్లో, రసంలో, కూరలో వేస్తే దాన్ని తీసి పక్కన పెడుతున్నారు. సరే వీళ్ళ చేత ఎలాగైనా తినిపించాలనే ఉద్దేశంతో ఒక చిన్న కొత్తగా ట్రై చేశాను. కొత్తగా ఏం లేదు, కరివేపాకు పొడి అయితే ఎక్స్ట్రా వేశాను. దానికి ఒక కొత్త పేరు తగిలిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది తినడానికి కూడా. సో అందుకని ఇలా ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సరేనా? ముందు దోశలోకి కావాల్సిన కారానికి ఏంటేంటి కావాలంటే, ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అవి కట్ చేసి చిన్న చిన్న ముక్కలక్కలే మిక్సీ పడతాం కాబట్టి మనం ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు. అందులోకి ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలండి, అది కూడా తీసి వేసేసుకున్నాను. ఒక హాఫ్ కప్ అంటే స్పూన్స్ లెక్కనైతే ఒక 5 స్పూన్లు గుల్ల శనగపప్పు, అంటే వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, అది అన్నమాట. దాంట్లోకి ఒక చిన్న రెబ్బంతా చింతపండు, ఉప్పు, కరివేపాకు పొడి, షుగరు, కారం. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ ఎక్కువ వాడతానండి, సో అందుకని ఆ కలర్లో ఉంది. అది మెత్తగా పేస్ట్ చేసి వాటర్ ఏం పోయకుండా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా అసలు కరివేపాకు పొడి ఎలాగంటే ఏం లేదు, బాగా మూకుడు వేడి చేసుకొని హైలో పెట్టుకొని అది సిమ్లో పెట్టుకున్న తర్వాత అందులో ఒక గుప్పుడు కరివేపాకు వేసి ఒక్క 2 మినిట్స్ స్పూన్తో కలుపుకుంటే ఆ వేడికి అది తొందరగా మగ్గిపోతుంది. అది కొంచెం చల్లారించిన తర్వాత ఆ పౌడర్ చేసి పెట్టుకుంటే అది రసంలో కానీ, పప్పుల్లో కానీ, కూరల్లో కానీ ఎందులోకైనా వేసుకున్నా చాలా బాగుంటుంది. మన చిన్నప్పుడైతే మన అమ్మ కళ్ళు ఎర్ర చేసి తిను అంటే తినేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ వింటున్నారండి ఈ పిల్లల మాట? తిను అంటే దానికి ఇంకా వ్యతిరేకంగా కూడా చేస్తున్నారు. మా పిల్లలైతే అలాగే ఉన్నారు. మరి మీ వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మా వాళ్ళు తినిపించడం చాలా కష్టంగా ఉందండి. సో అందుకని ఇలా కొత్త కొత్తగా ట్రై చేయడం, అది అన్నమాట. కరివేపాకు పొడి అది మళ్ళీ తింటారు, కానీ ఈ కూరల్లో వాటిలో వేసిన పొడి అయితే మటుకు కరివేపాకు అయితే తీసి చక్కగా పక్కన పెడతారు. సరే, ఫస్ట్ ఇక్కడ నేను దోశ వేసుకున్నానండి. ఇక్కడ నేను దోశ ఏంటంటే నెయ్యి వేసి కాల్చుకున్నాను. పిల్లలకి కదా, ఆయిల్ ఎందుకని చెప్పేసి నెయ్యి వేసే కాలుస్తాను దోశలు. పిల్లలకనే కాదు, మేము కూడా అందరం నెయ్యి వేసే కాల్చుకుంటాం. సో అది కొంచెం కాలిన తర్వాత దాని మీద ఇప్పుడు నేను రెడీ చేసుకున్న కారం పూసి కొంచెం మళ్ళీ గీ వేసి దాన్ని ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కకు కూడా తిప్పి కాల్చుకుంటానండి. ఎందుకంటే ఇది పచ్చి ఆనియన్స్ కదా, కొంచెం వాసన వస్తుందని చెప్పేసి దాన్ని కూడా కొంచెం కాలించిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడానికి. ఇది ఉట్టిగా కూడా బాగుంటుంది చట్నీ లేకుండా. నేనైతే ఇక్కడ టమాటో పచ్చడి చేశాను, దాంతో సర్వ్ చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.